డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ అండ్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మరి గోల్డ్ అండ్ సిల్వర్ వీటిపైన మనం చాలా వీడియోస్ చేసుకున్నాం 2025లో. మళ్ళీ కొత్త సంవత్సరంలో మళ్ళీ ఏంటి నవీన గోల్డ్ అండ్ సిల్వర్ మీద వచ్చింది అనుకుంటే రేట్ అలా పెరిగిపోతుంది ఉన్న పలంగా. గోల్డ్ యాక్చువల్లీ మనం అనుకున్న దానికంటే మన అంచనాలు దాటి వెళ్ళిపోయింది. ఎందుకంటే కేజీ 70,000 80,000 ఉన్న ఒక ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అవ్వకముందు నాకు తెలిసి 75,000-76,000 ఉండేది, మ్యాక్సిమం 80,000. అలాంటి 1,47,000కి వెళ్ళింది ఇవాళ. ఆల్మోస్ట్ డబుల్కి దగ్గర ఉన్నాం. దీనికి కారణాలు అనేది అనేకమైన కారణాలు ఉన్నాయి. అదేవిధంగా సిల్వర్ చూసుకుంటే 2,65,000 పర్ కేజీ. అంటే నాకు తెలిసి నేను పుట్టిన తర్వాత గత 5 దశాబ్దాల్లో ఇప్పుడు చూడండి చేంజ్. అటు గోల్డ్ కానీ ఇటు సిల్వర్ ఎప్పుడు కూడా గోల్డ్ కంటే 10% తక్కువ ఉండేది. ఇది 10 గ్రాములు 80,000 ఉంటే ఇది 70,000 అంత ఉండేది కేజీ. అలాంటిది గోల్డ్ మించిపోయి ఆల్మోస్ట్ 1,00,000 పైన తేడా వచ్చేసింది. అంటే ఇది పతనానిగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విరుగుట కొరకే. సో ఎక్కడ ఆగుతుంది అనేది చెప్పడం ట్రూ గుడ్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ రెడీ మైండ్లో ఏమవుతుంది, ఎంత వరకు వెళ్తుంది? దాదాపు 2.93 lakhs అయితే టచ్ అయిపోతుంది. మరి 6 లక్షలు అది నేను చెప్పలేను, 6 లక్షలు. బట్ డెఫినెట్గా సిల్వర్ అనేది ఆల్మోస్ట్ 3 lakhs అండ్ గోల్డ్ అనేది 2 lakhs దాకా ఛాన్స్ ఉంది. అయితే సార్, మరి ఇప్పుడు అమెరికా వెనెజులా వార్ ఎఫెక్ట్, మరి అది వార్ కాదమ్మా, ఇన్స్టెంట్ షాక్. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నరేంద్ర మోడీ గారు ఇంక్రిమెంటల్ డోస్ ఇస్తాడు. అంటే ఆయన ఎఫెక్ట్ అనేది మనకు కనిపించదు, చిన్నగా మెట్టిపోయి మెట్టి చేస్తే ఇడ్డుకుపోయి అది అనుభవం ఉన్నవాడు. అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు కదా, పెద్ద ఆయనకి ఆమె తక్కువ పుట్టాయి దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా చూసుకుంటే వెనెజులా అనేది వార్ కాదు, ఇట్స్ ఇన్స్టెంట్ షాక్. అండ్ వార్ బిగిన్ అవడానికి ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు నా ప్రకారం. అంటే దాని ఇంపాక్టే ఈ ప్రైస్ రైజింగ్ కారణం అనుకోవచ్చు అంటారా? కొంతవరకు ఉంటుంది. వార్ ఎందుకైంది, ఆయిల్ గురించి అవుతుంది. మార్కెట్లో స్ట్రాటజీ ఏంటంటే డీజిల్ పెట్రోల్ వాడితే పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. దాని తర్వాత లేటెస్ట్ ఇప్పుడు ఏమైంది, ఈవీ, తర్వాత గ్రీన్ ఎనర్జీ, దాని తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇవన్నీ కూడా వాడుకుంటే ఆయిల్ తాలూకు ఆల్మోస్ట్ రిప్లేస్మెంట్ చేయొచ్చు. కానీ అది ఆ మాత్రం జ్ఞానం ఉండాలి. ఆయిల్ లేకపోతే మొత్తం అయిపోద్ది అనుకోవడం ఒక భ్రమలో ఉన్నాడు ఆయన. ఆ భ్రమ నుండి బయటికి రావాలి. ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ కనుక్కున్నారు, ఏది డీజిల్ పెట్రోల్కి. సో ఒకటి జీడిపి, ఒకటి యుద్ధాలు, ఒకటి ఇన్ఫ్లేషన్, ఒకటి బ్యాంక్ రేట్, రెపో రేట్. అండ్ మీకు తెలుసో లేదో, ఇంతకుముందు గోల్డ్ అనేది ఆడవాళ్ళు కొనేవారు. దేన్ని కొనేవారు, ఆర్నమెంట్స్ కొనుక్కున్నారు. ఇప్పుడు మారిపోయింది, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొంటున్నారు. సిల్వర్ కూడా ఇండస్ట్రీ యూసేజ్ అయిపోయింది. సో అది ఇప్పుడు ఇవన్నిటితో లేటెస్ట్ బ్యాంకులు కొంటున్నాయి బంగారాన్ని. స్టోరేజ్ అంటే ఇన్వెంటరీస్ బఫర్ జోన్ పెట్టుకొని ట్రేడింగ్ చేస్తారు. ఈరోజు 1,30,000 కొనేసి రేపు 2 లక్షలు అమ్మితే బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చేది 10 times ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇవన్నీ కారణాల వల్ల మనకి ఇంపాక్ట్ అనేది ఉంది. సో కొనుక్కోవాలి. నాకు ఇవాళ మన ఎపిసోడ్ ముందు కూడా వచ్చింది, ఇప్పుడు 2 calls, గోల్డ్ ఎప్పుడు తగ్గుతుంది. నేను దేవుణ్ణా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు యూఎస్ క్యాబినెట్లో పొజిషన్ ఇవ్వవు, కనుక్కొని చెప్తానని చెప్పి స్టాండర్డ్ అయ్యారు. అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, మరి ఫెస్టివల్ టైంలో తగ్గుతుందని మొన్నటి వరకు అనుకున్నారు. మరి ఒకేసారి ఇంత ఇలా పెరిగిపోవడానికి అంటే ఇంకా పెరిగితే ఛాన్సెస్ ఉన్నాయంటారా? రజనీకాంత్ గారిది, కమల్ హాసన్, నా చిన్నప్పుడు ఎత్తుకు పై ఎత్తు అనే సినిమా వచ్చింది. మనం ఒకటి అనుకుంటే జరిగేది ఒకటి జరుగుతుంది. సో ఏది చెప్పినా ముందుకెళ్తే గొయ్యి వెనకొస్తున్నాయ్యా. బట్ డెఫినెట్గా నాకైతే సంగీతాలు, నా అనుభవం ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం పెరిగే సూచన. ఎందుకంటే పండగ అనగానే అలంకరణ అవసరం, కొనుక్కోవాలి. కొనుక్కున్నట్టు సొమ్ము తక్కువ టైంలో సొమ్ము. జనరల్గా చూసుకుంటే గోల్డ్ కొనేవాళ్ళు తగ్గారు. అత్యవసర పెళ్ళిళ్ళు, లేకపోతే ఫంక్షన్లు, బర్త్డేలు, మ్యారేజ్ డేలు తప్ప నార్మల్గా మోయే ఛాన్సులు చాలా తగ్గిపోయాయి పర్సంటేజ్ అనాలిసిస్ చేస్తే. అంటే చూసే ప్రేక్షకులకు ఒక డౌట్ ఉంటుంది సార్, ఏంటంటే ఇంత ఇలా పెరిగిపోతుంది బంగారం ధర, మరి ఇప్పుడు కొనుక్కోవాలా వద్దా, మరి కొన్న వాళ్ళ సంగతి ఏంటి, కొనుక్కోలేని వాళ్ళ సంగతి ఏంటి, ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, బంగారమే కానీ సిల్వరే కానీ, మరి వాళ్ళకి ఏం చెప్తారు సార్? అది మనం యాక్చువల్లీ మన ప్రిడిక్షన్ బియాండ్. మనం ఏమనుకున్నాం అంటే 1,50,000 అనుకున్నాం, ఇప్పుడు 2 లక్షలు మార్చాం. సిచ్యువేషన్ అంటే మారాలి. మనం
పిండి కొలిది రొట్టి, చిత్తన ఆట ఉత్తున రొట్టి, చెట్టు కొలిది చెట్టు ఎంత పెద్ద అంత గాలి. ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద గాలి అక్కడ ఉన్నాడు అమెరికాలో, చిన్న గాలి లోకల్లో ఉన్నాడు, ఢిల్లీలో బజ్జిగాయలు ఉన్నాడు. ఈ ముగ్గురు డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఓవరాల్గా సమ్మరీ కనుక చూసుకుంటే ఎవరైనా కొనుక్కున్న డెఫినెట్గా కొనుక్కోవాలని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు 1,47,000 ఉన్నది 2 లక్షలు అయితే అవడం ఖాయం. మేబీ నెక్స్ట్ 6 months ఆర్ 5 months, నెలకి 10,000 లెక్క వేసుకోండి, అంటే 2 లక్షలు దాటుతుంది. అంటే సిల్వర్ ఏమో 3 లక్షల వరకు వెళ్ళిపోతుంది అంటున్నారు సార్, మరి బంగారం ఏమో 2 లక్షల వరకు వెళ్ళే ఛాన్సెస్ చూడొచ్చు అంటారు. ఉన్నాయి. ఎందుకంటే తగ్గిన 10-20% కంటే ఎక్కువ తగ్గదు. Yes. ఇప్పుడు ఏ రేటుకి వెళ్ళినా ఒకేసారి 50% అయితే తగ్గిపోదు. అంటే ₹1,00,000 2 లక్షలు అవ్వదు, అంటే 2 లక్షలు 1,00,000 అవ్వదు. 10,000 20,000 30,000 ఈ లాస్ట్ 1 yearలో చూసి అదే ట్రెండ్ చూసాం కదా. Yes. డెఫినెట్ గా పెరిగే ఛాన్సులు ఎక్కువ, తగ్గే ఛాన్సులు తక్కువ. అంటే ఈ టైంలో సార్ మరి గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే అవసరం అయితే కొనుక్కోమంటారు, అనవసరంగా కొనుక్కోవడం మనకి కంపల్సరీ అప్పు చేసి అయితే కొనుక్కోవద్దు అని చెప్తాను నేను. కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ సార్, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కొద్దిగా ఇటు ఉంది, కొద్దిగా స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా పతనమే, అంటే ఎప్పుడైనా బాగా పెరగచ్చు. బాగా తగ్గొచ్చు. ఇప్పుడు మన కాలంలో మీ కాలంలో పెళ్లి చేసుకుంటే ఒకటే భర్త ఒకటే భార్య, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే 6 నెలలు. అది ఎందుకు ఇక్కడ కూడా 6 నెలలు ఏమవుతుంది ఎవరికి తెలియదు. మన ఎగ్జాంపుల్ కస్టమర్ నచ్చపోవచ్చు, బట్ ఎంజాయ్ చేస్తారు. నేను రైట్ ఎగ్జాంపుల్ ఫర్ రైట్ షూట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది రేపు చెప్పలేం, కంప్యూటర్స్లో టుడే అనేది ఎస్టర్డేనే ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్గా రేట్లు పెరుగుతాయి. అంటే ఏదేమైనా సార్ ఇప్పుడు వెనిజులా అమెరికా వివాదం ఇంపాక్ట్ కూడా దీని మీద పడిందని అనుకోవచ్చు అంటారు బంగారం వెండి పైన. డెఫినెట్గా పడింది. మరి ఇంకోటి ఏంటంటే మెటల్స్ రేట్లు బాగా పెరుగుతున్నాయి. అల్యూమినియం, సిల్వర్, చాలా కాపర్ అని ఉంటాయి కదా. మార్కెట్లో ఇండస్ట్రీ యూసేజ్ పెరిగినప్పుడు మెటల్ కాస్ట్ పెరుగుతుంది, మెటల్ కాస్ట్ పెరిగినప్పుడు సిల్వర్ కాస్ట్ పెరుగుతుంది. అదొక టెక్నికల్ లాజిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.